పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి రిపోర్ట్ వస్తుందో, మార్చురీ రిపోర్ట్, సో దానికి సంబంధించినటువంటి టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం, క్రైస్తవ సహోదరులందరినీ భయభ్రాంతులు గురి చేయడం కోసం, తర్వాత రానున్న రోజుల్లో ఎవరో కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారని చెప్పి వీళ్ళని భయపెట్టడానికి చూసారు. దాని గురించి ఈయన తీసుకెళ్లి ఫస్ట్ అంటే కొట్టడం లాంటివి ఇవన్నీ ఏదో చేద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో అయితే అక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత ఆయన డైరెక్ట్ గా ఖమ్మం నుంచి తీసుకొని వచ్చి సికింద్రాబాద్ పోలీస్ క్వార్టర్స్ లో ఉంచారంట. అక్కడ నుంచి బొల్లారంలోకి తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్. బొల్లారం నుంచి తీసుకెళ్లి మేమంతా కలిసి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణను కలవడానికి వెళ్తున్నాం అని చెప్పి భయపడి ఆయన తీసుకొచ్చి జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. అంటే మరి అలాంటప్పుడు రాధా మనోహర్ దాస్ దారుణమైన మాటలు మాట్లాడిండు. మేరీ మాత విగ్రహం మీద వేయండి, యేసు ప్రభు విగ్రహం మీద కూర్చోండి. మరి అలాంటప్పుడు పాస్టర్ జై బాబు గారిని అరెస్ట్ చేసినట్లే మరి ఈయన కూడా రాధాబాబుని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి వీళ్ళని ఎందుకు చేయలేదు? ఇక్కడ పార్షియాలిటీ చూపిస్తున్నట్టే కదా. మరి ప్రజాస్వామ్యం ఎక్కడ బ్రతికుందని చూడాలి. వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ వెళ్ళి మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా.